ఐదవ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 ఏ రాష్ట్రంలో జరిగాయి? రాజస్థాన్. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2025 పతకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన యూనివర్సిటీ ఏది? చండీగఢ్ యూనివర్సిటీ. అంతర్జాతీయ అవినీతి నిరోధక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 9. జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? డిసెంబర్ 14. ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ రైట్ పుస్తక రచయిత ఎవరు? అజిత్ నవరాజ్ హాన్స్. చెక్ రిపబ్లిక్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఆండ్రేజ్ బాబిస్. 2025 యునైటెడ్ నేషన్స్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డును గెలుచుకున్న భారతీయురాలు ఎవరు? సుప్రియా సాహు. మన దేశంలో ఫుట్బాల్ క్రీడాకారుడు లియోనాల్ మెస్సీ 70 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ఆవిష్కరించారు? పశ్చిమ బెంగాల్లోని కోల్కతా. మన దేశంలో జీఎస్టీ కౌన్సిల్కు ఎవరు అధ్యక్షత వహిస్తారు? కేంద్ర ఆర్థిక మంత్రి. భారత్ దట్ ఈజ్ ఇండియా రీక్లెయిమింగ్ అవర్ రియల్ ఐడెంటిటీ పుస్తక రచయిత ఎవరు? అభిజిత్ జోగ్. పీఈటీఏ ఇండియా పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? రవీనా టాండన్. నీరజ్ చోప్రా ఏ రాష్ట్రానికి చెందినవాడు? హర్యానా. దక్షిణ కొరియా ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? లీ జే మ్యూంగ్. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ ఎప్పుడు స్థాపించబడింది? 1958. నోబెల్ శాంతి బహుమతిని 3 సార్లు పొందిన సంస్థ ఏది? అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ. అధిక ఉష్ణోగ్రతను కొలిచే పరికరం ఏది? పైరోమీటర్. మన దేశంలోని ఏకైక నదీ ఆధార దీవి ఏది? అస్సాంలోని మజులీ దీవి. యుఎన్ఓ సర్వప్రతినిధి సభకు అధ్యక్షురాలు ఎవరు? జర్మనీకి చెందిన అనలీనా బేబాక్.